పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతున్న కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నగదు విత్డ్రాలపై సర్ఛార్జ్ విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిర్ణీత పరిమితికి మించి నగదు తీసుకుంటే వారిపై పన్ను విధించాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుండగా ఈ విధానం ఈ నెల 30 తర్వాత అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారీగా జమ చేసిన ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఐటీ, ఈడీ, సీబీఐ అధికారులు నల్లధన అక్రమార్కులపై ముప్పేట దాడికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నల్లకుబేరుల ఆట కట్టించే దిశగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. లక్ష్య సాధన దిశగా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. డిజిటల్ లావాదేవీలను విస్తృతం చేసి నగదు విత్డ్రాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి రోజుకు 50,000, ఏటీఎంల నుంచి రోజుకు 15,000కు మించి నగదు డ్రా చేసేవారిపై సర్ఛార్జ్ విధించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30 వరకు పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునే వెసులుబాటు ఉన్నందున ఆ తర్వాత నుంచి నగదు విత్డ్రాలపై పన్ను విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. నగదు విత్డ్రాలపై సర్ఛార్జ్ 0.5% నుంచి 2% వరకు ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల 30 తర్వాత ఏటీఎంల నుంచి రోజుకు 2,500 రూపాయలు, వారానికి 24,000 రూపాయల నిబంధనలు ముగియనున్నందున ఖాతాదారులు మునుపటి మాదిరిగానే లావాదేవీలు జరిపేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వారిని కట్టడి చేసేందుకు డిజిటల్ వైపు మళ్లించేందుకే నిర్వహణ పన్ను పేరుతో ఈ మేరకు వసూలు చేయనున్నారు. నల్లధనం అదుపుపై జస్టిస్ ఎంబీ షా చేసిన సిఫార్సుల్లో ఒకటైన సర్ఛార్జిని విధించడం ద్వారా మెరుగైన ఫలితాలుంటాయని కేంద్రం భావిస్తుండటమూ ఇందుకు కారణం. ఈ క్రమంలో 3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను పూర్తిగా నిషేధించడం, ప్రతి కుటుంబం వద్ద 15 లక్షలకు మించిన నగదు నిల్వలు ఉండకుండా చూడటం, ప్రభుత్వ సంస్థలకు 1 లక్షకు మించిన లావాదేవీలపైన సర్ఛార్జ్ విధించే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నారు. అన్ని కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగుల జీతాలను చెక్కులు, డిజిటల్ పద్ధతుల ద్వారానే చెల్లించాలనే ప్రతిపాదనలు ఇందులోని కీలకాంశాలని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి సంతోష్ గాంగ్వార్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లకుబేరుల చర్యలపై ఆదాయ పన్ను శాఖతో పాటు ఈడీ, సీబీఐ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో భారీగా జమ చేసిన ఖాతాల్లో లావాదేవీల్ని విశ్లేషిస్తున్నారు. ₹1 కోటి దాటిన వాటిపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఖాతాల్లో భారీగా జమలు, బంగారం కొనుగోళ్లు, ఒక్కసారిగా రుణాల చెల్లింపులు జరిగిన వాటిపై ఆరా తీస్తున్న అధికారులు 1 కోటికి పైగా జమలున్న వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఖాతాలు 1 లక్షకు పైగా ఉన్నట్లు తెలుస్తుండగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3,500 ఖాతాలున్నట్లు సమాచారం. నవంబర్ 8 తర్వాత జరిగిన ఖాతాల వడపోతకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్న అధికారులు ప్రజల వెసులుబాటు కోసం ఆర్బీఐ పంపుతున్న కొత్త నోట్లు పక్కదారి పడుతున్న నేపథ్యంలో బ్యాంకులపైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.